సో మనతో పాటు అయితే డాక్టర్ సమిత ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సో చెప్పండి మేడం, అసలు ఈ 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా, నెరవేరుస్తారని మీరు అనుకుంటున్నారా? 6 గ్యారెంటీలు ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ముందు అంటే ఎలక్షన్స్కి ముందు సోనియా గాంధీని తీసుకొచ్చి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ ఒక డిక్లరేషన్ రూపంలో 6 గ్యారెంటీలు అంది మహిళలకి వివిధ రకాల హామీలతోని గ్యారెంటీలతోని స్వర్గానే చూపించింది. ఇప్పుడేమో ఆ హామీలు నెరవేర్చమని అడిగితే బడ్జెట్ లేదు, తర్వాత వచ్చి ఇప్పుడే అయింది, 4 నెలలు కాలేదు, 9 నెలలు కాలేదు అని అది కాస్త దాటిచ్చేసి ఇప్పుడు చుక్కలు చూపిస్తుంది. సో బేసిక్గా వాళ్ళకి హామీలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత పాపులేషన్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేషన్ లేదా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పటివరకు దానికి జాడలేదు, ఆ ఊసే లేదు. సెకండ్ థింగ్, నవ వధువులకి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. పెళ్లిగాని వెంటనే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం లేదు, 1,00,000 రూపాయలు లేదు. చదువుకునే అమ్మాయిలకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు. 5 లక్షల విద్యా కార్డు ఇస్తా అన్నాడు. అన్నీ బూటకం. ఇంతవరకు ఏది కూడా కార్యాచరణ దాల్చలేదండి. పెన్షన్లు ఏమో 4,000కు పెంచుతా అన్నాడు. కానీ ఇంతవరకు ఎవరికి వచ్చినాయండి? ఎవరికి ఇచ్చారు పెన్షన్లు? 4,000 ఎవరికి ఇవ్వలేదు. కరెంటు బిల్లు 2,200 వరకు చేస్తాను, అది అరకొర చేసి అది కూడా దాంట్లో కూడా ప్రాబ్లం చేస్తాను. ఏమన్నా అడిగితే ఫ్రీ బస్సులు ఇచ్చామని అంటారు. ఫ్రీ బస్సుల్లో ఎవరు అడిగారండి? ఫ్రీ బస్సులు ఇచ్చి ఉన్న బస్సులు తగ్గించినారు. ఉన్న బస్సులు తగ్గించి ప్రజాపాలన అంటారు. ఇదే రకంగా ప్రజాపాలన? ఏ రకంగా ప్రజాపాలన చేస్తున్నారు? అండ్ మేడం, ఇదంతా జస్ట్ అట్రాక్ట్ చేసుకోవడానికి అని అంటున్నారా ఇప్పుడు మీరు? డెఫినెట్గా ఎలక్షన్స్ ముందు ఒక మహిళలకు మోసం చేశారండి. మహిళలకు హామీలు ఇచ్చి పెద్దపీట అని చెప్పి కూడా ఆయన అవును, మహిళలకు పెద్దపీట అని చెప్పి మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి పథకం అని స్టార్ట్ చేసి మహిళలకు నిండా ముంచినారు. సో ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకు ఒక హామీ ఇచ్చి చూపి ఒక భూతల స్వర్గం చూపించి ఇప్పుడేమో ఎలక్షన్స్ తర్వాత చేజారుకుంటున్నారు. అసలు మహిళల పట్ల సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి, అసలు పాలన ఎలా ఉందండి? రోజు పిలిస్తే ప్రతిరోజు మహిళల మీద, చిన్న అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఒక పక్కన మన మోడీ గారు కోట్లాది లఖపతి దీదీలుగా చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మా మహిళలకు 33% రిజర్వేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడుతున్నా కూడా అది ఆ బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది. కోట్లాది మంది మహిళలను లఖపతి దీదీలు చేస్తున్న మోడీ గారు ఎక్కడ? కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, అబద్ధాలను, అరాచకము, కుటుంబ పాలన చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ. డిఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు నిన్న ధర్నా చేసి వాళ్ళు ఓల్డ్ సిటీ దగ్గరికి, అంటే ఓల్డ్ సిటీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు గ్రౌండ్లో. అయితే నైట్ అయిన తర్వాత పోలీసులు అంతా మొత్తం లైట్లు ఆఫ్ చేసేసారంట, వాటర్ కూడా వాళ్ళకి కనీసం ఇవ్వలేదంట అమ్మాయిలకు. సో ఆ టైంలో వాళ్ళు అర్ధరాత్రి 11 కిలోమీటర్స్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి నడిచి అక్కడ వాళ్ళు మొత్తం ధర్నా చేసినామని చెప్తున్నారు. అంటే అంత అర్ధరాత్రి అమ్మాయిలు 11 కిలోమీటర్స్ నడిస్తే ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ స్పందించలేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు గవర్నమెంట్కి తెలంగాణ మహిళ మీద ఎటువంటి రెస్పెక్ట్ లేదండి. ఎటువంటి రక్షించాలనే ఆలోచన కానీ, రెస్పెక్ట్ కానీ, మర్యాద కానీ లేదు. ఆడపిల్లల మీద, 3 ఏళ్ల బాలిక మీద అఘాయిత్యం జరుగుతూనే స్పందించని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? హోంశాఖ ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? ఆయనకు చేత కాకపోతే హోంశాఖ వేరే వాళ్ళకి ఇవ్వండి. మహిళలకు రక్షణ లేదు. తెలంగాణ మహిళ అంటే చులకన, కాంగ్రెస్ ప్రభుత్వానికి చులకన. సో వాళ్ళ ఇంట్లో రేవంత్ రెడ్డి గారి కూతురు లేదా అండి? ఆ మహిళల మీద జరిగే అగత్యాలకు ఎంత పెయిన్ జరుగుతుంది? వాళ్ళ పేరెంట్స్ బాధ ఏంటి అర్థం చేసుకునే కెపాసిటీ లేదా? ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయనకు వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చిన దాని మీద ఉన్న శ్రద్ధ మహిళల మీద లేదు, తెలంగాణ మహిళల మీద. అందుకే తెలంగాణ మహిళలు గర్జిస్తున్నారు. ఇప్పుడు ఇక ఊరుకునేది లేదు, ఇక ఓర్పుతో ఉండేది లేదు. చిన్నపిల్లల మీద కూడా అగత్యం జరుగుతుంది. మొన్న 3 years కానీ ఎల్బీ నగర్లో మొన్న 4 years పాప స్నానం చేసుకుంటుంటే ఒకడు అగత్యం చేయడానికి పాల్పడ్డాడు. స్టిల్ ఇప్పటిదాకా న్యూస్ ఛానల్స్లో రాకపోవడం ఒకటి, అండ్ తర్వాత గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు ఏమనుకోవాలి గవర్నమెంట్ అంటే? అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లోనే 7 నెలల్లోనే క్రైమ్ రేట్ 6%కి ఇంక్రీజ్ అయిందండి. అది స్పెషల్లీ విమెన్ మీద.
విమెన్ మీద చిన్న పిల్లల మీద అంటే మా చిన్న పిల్లలు ఓటు హక్కు లేదనా ఏంటి చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేసుకుంటే యాక్షన్ ఎందుకు తీసుకోరు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ డే చేసే వాళ్ళకైనా భయం ఉంటుంది కదా ప్రతి ఒక్కరి పౌరుడు భయపడే విధంగా ఉండాలి ఒకసారి చిన్న పిల్లల మీద అంటే నోరు లేని ముక్కుపచ్చల పిల్లలు ఏం చేస్తారండి ఎంతకని కాపాడుకుంటారు మహిళలు మహిళలు బయటికి పోతే ప్రాబ్లము ఇంట్లో ఉంటే ప్రాబ్లమ్ ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర పడుకున్న పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు ఇంకెక్కడ కాపాడుకోవాలండి ఏం సేఫ్టీ ఉంది మహిళలకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల తెలంగాణ మహిళలు స్పెషల్లీ మహిళల మీద అస్సలు రెస్పెక్ట్ లేదండి వాళ్ళను కేవలం మోసం చేయడానికి మాత్రమే ఈ హామీలన్నీ ఇచ్చారు ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడేమో వాళ్ళకు దృష్టి అంతా కూడా పక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావడంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు వాళ్ళు. ఈ ధర్నా తర్వాత అయినా వాళ్ళు రెస్పాండ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా రెస్పాండ్ అవ్వాలండి. డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి మహిళా పట్ల అఘాత్యాలు ఎవరైతే చేశారో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రామిస్ చేసిన మహిళలకు ఏవైతే ప్రామిస్ చేసినారో అవన్నీ కంపల్సరీగా వితిన్ 1 month ఇంప్లిమెంట్ చేయాలి. లేని పక్షంలో మా మహిళా మోర్చా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు రాష్ట్రమంతా ధర్నాలు రాస్తారోకోలు ఏం చేయాలంటే అవి చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.